ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత దైవాసుర సంపద్విభాగ యోగము. అయితే కోపము అనేటువంటిది చాలా చెడ్డ గుణము కదా. అహింస అనేటువంటిది శరీరంతో, వాక్కుతో, మనసుతో ఏ ప్రాణికి హింస చేయకుండా ఉండడము, ఏ ప్రాణిని కూడా బాధ పెట్టకుండా ఉండడము. మరి సత్యము శరీరముతో, వాక్కుతో, మనసుతో కూడా అసత్యము అనేది చెప్పకుండా ఉండడం. సత్య వస్తువైనటువంటి పరమాత్మ యందు స్థిరత్వాన్ని కలిగి ఉండడం. అయితే క్రోధము అనేటువంటిది చాలా చెడ్డ గుణం. పరమార్థ సాధకునికే కాదు, ప్రతి మానవునికి కూడా అది ఎంతో చెడు చేస్తుంది. ఆ కోపం అనేది వచ్చినప్పుడు మనుజుడు మొత్తు పదార్థాన్ని సేవించిన వానిలాగానే ఉంటాడు. ఆ మొత్తులో మరి మంచి చెడు అనేటువంటి యుక్తాయుక్తాలను మరిచిపోతాడు. అతడు పూర్తి అధపతనాన్నే పొందుతాడు. కాబట్టి ఈ యొక్క కోపము అనేటువంటిది రజోగుణ సంబంధమైనటువంటి దుర్గుణం కదా. కాబట్టి అది మనుజునిలో ప్రవేశించినప్పుడు కోపము కళ్ళు ఎర్రగా మారతాయి, దేహమంతా వణుకుతుంది, చెమటబడుతుంది, తొదకు వికృత రూపుడవుతాడు. దాదాపు దగ్గరగా రాక్షసునిలాగానే మారిపోతాడు. ఆ మారిపోయినప్పుడు అనేక ఇబ్బందులు, ప్రమాదాలకు దారితీస్తుంది. ఈ కారణము చేత పారమార్థికమైనటువంటి ఉన్నతికి కోపము లేకుండా ఉండడం అనేటువంటిది గొప్ప అవసరమై ఉన్నది. కాబట్టి ఇది దైవ సంపద యందు కూడా ప్రధానంగా చెప్పబడింది. మరి త్యాగం వలననే కదా మోక్షం సిద్ధిస్తుంది అని ఉపనిషత్తులు సైతం కూడా తెలియజేస్తూ ఉన్నవి. దృక్స్వరూపమైనటువంటి ఆత్మను, భగవంతుణ్ణి అవలంబన చేసి దృశ్య వస్తువులైన విషయ సమూహాల యందు ఆసక్తిని మరి వదిలివేయాలి. అదే త్యాగము. మరి దుర్గుణాలను, దుష్ట సంస్కారాలను, దుష్ట సంకల్పాలను, విషయ వ్యామోహాలను, కర్మఫలాలను కూడా వదిలివేయడమే కదా వాస్తవానికి నిజమైనటువంటి త్యాగము. ఇదే కదా అంతర్త్యాగము. ఎప్పుడైతే మానసికంగా దానిని వదిలివేసి ఉంటామో ఇక బాహ్యమును కూడా దాని వైపు చూడము. అంటే ఇటువంటి త్యాగాలలో రెంటిల్లో కూడా ఈ అంతర్త్యాగమే బాహ్య సంబంధమైన త్యాగం కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది అని చెబుతూ, అయితే చిత్తము ఎలా ఉండాలి అంటే శాంతితో కూడుకుని ఉండాలి. అలలతో నిండినటువంటి సముద్రం కల్లోలంగా ఉన్నట్లుగా ఎప్పుడూ కూడా అంతర్గతంగా మానసికమైనటువంటి సంకల్పాల చేత కొట్టుకుంటూ ఉండకూడదు. చిత్తము పరమాత్మ యందు లయించినప్పుడు మాత్రమే ఇక చిత్తానికి సంకల్పాలు అనేవి ఉండవు. పూర్ణమైనటువంటి శాంతి ఉత్పన్నమవుతుంది. శాంతి లేని వానికి సుఖం ఉంటుందా? ఉండదు. అందుకే భగవంతుణ్ణి ఆశ్రయించడము, దృశ్య విషయ సంకల్పం వదిలివేయడము, ఈ రెండు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు దృశ్య విషయ సంకల్పాలను వదిలివేస్తాడు. ఈ రెండునే కదా శాంతికి ఉపాయాలు. ఇతరుల యొక్క దోషాలను లెక్కించకుండా ఉండడం, చాడీలు చెప్పకుండా ఉండడం, పరుల యొక్క గుణాలతో మనకు పనేమిటి అని కానీ పరుల దోషాలతో కాదు కదా. ఇతరులతో మనకేదన్నా పని ఉంటే ఆ పని సవరించుకోవాలి కానీ పరుల యొక్క దోషాలను పనిగట్టుకొని మాట్లాడడం అనేది కాదు కదా. జనులు తమ హృదయాల యందు దాగి ఉన్నటువంటి ఎవరి వారి హృదయాలలో దాగి ఉన్న కోటాను కోట్ల దోషాలు చేసుకునే ఉన్నాయి. ఆ దోషాలు లేకపోతే దోషయుక్తమైనటువంటి ఉపాధి అనేది మళ్ళీ ఉద్భవన జరగదు కదా. కాబట్టి ఎవరి వారి హృదయాలలో దాగి ఉన్నటువంటి అనేక దోషాలను ముందు నివారించుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరుల దోషాన్ని లెక్కగట్టాల్సినటువంటి పని లేదు కదా. దయాభూతేషు, సమస్త ప్రాణికోట్ల పట్ల కూడా దయ కలిగి ఉండాలి.
ఇది మమాత్మ సర్వభూతాత్మ, నా యందు ఉన్నటువంటి ఆత్మయే సర్వే సర్వత్రా ఉన్నటువంటి చరాచర వస్తువులు యందు నిక్షిప్తమై ఉన్నటువంటి ఆత్మస్వరూపం అన్నప్పుడు బలహీనమైనటువంటి ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటాడు. సాధనకొక అత్యవసరమైనటువంటి సుగుణం కాబట్టి అలాగా సాధకునికి అత్యవసరమైనటువంటి సుగుణం ఏంటంటే ఇతరుల పట్ల పరప్రాణి పట్ల కూడా దయ కలిగి ఉండడం. దానిని గురించి గీత అనేక చోట్ల కూడా ప్రస్తావన చేసింది. బ్రహ్మజ్ఞానము అనేటువంటి మందుకు భూతదయ అనేటువంటి పథ్యం కూడా ఉండి తీరాలి. ఎలాగంటే ఇప్పుడు చక్కెర రోగం ఉన్నది, ఆ చక్కెర రోగానికి మందు తీసుకుంటూ మధుర పదార్థాలను కూడా పథ్యంగా వదిలివేయాలి. అంటే పథ్యము చేయడం ఏంటంటే తీయని పదార్థాలను మళ్ళీ కూడా వాటిని తినకూడదు. అందుకని అవి తినడం లేదు కదా అని మందులు వాడకుండా ఉంటామా? మందులే. అలాగే బ్రహ్మజ్ఞానము అనేటువంటి మందుకి భూతదయ అనేటువంటి పథ్యము కూడా ఉండాలి. ఎందుకు? సర్వభూతముల పట్ల కూడా ఏమున్నది? ఆత్మయే విస్తరిల్లి ఉన్నది అనే విషయం గుర్తున్నప్పుడు ఇక ఇతర ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటాడు. అప్పుడే కదా ఆ బ్రహ్మజ్ఞానము అనేటువంటి మందు చక్కగా పనిచేస్తుంది. కాబట్టి భక్తి, జ్ఞానము, వైరాగ్యముతో పాటు భూతదయను కూడా సాధకులు బాగా అభ్యాసం చేస్తూ రావాలి అని చెబుతూ, అలోలత్వం అంటే ఇంద్రియాల పట్ల లాలసత లేకుండా ఉండాలి. ఇంద్రియలోలత్వం లేకుండా ఉండాలి. విషయాల పట్ల ఏమాత్రం చపలించేటువంటి కోరిక వదిలివేసి ఉండాలి. ఇంద్రియాల యొక్క శక్తి అంతా కూడా, ఇంద్రియాలు అంటే అవయవాలే కదా, వాటి యొక్క శక్తి అంతా కూడా విషయభోగాల యందే వ్యర్థమై ప్రయోజనం లేకుండా మొత్తం కూడా అక్కడే అయిపోతే ఇక మనసు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా విషయ సంపదలను అనుసరించడానికి, అనుభవించడానికే సరిపోతే ఆత్మచింతన యందు ఏమాత్రం కూడా సమర్థతతో ఉండదు కదా. ఒకవేళ శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టవచ్చు, కానీ మనం ఏది అనుభవించి వచ్చామో, ఏ వస్తువును కోరుకుంటున్నామో, ఏ వస్తువుని సంపాదించాలనుకున్నామో వాటిని గురించే చింతిస్తుంది. కానీ మనసు కానీ చిత్తము కానీ ఇవన్నీ కూడా వాటిని గురించే చింతిస్తాయి. కానీ పరమాత్మ తత్వాన్ని గురించి చింతించు అంటే అది ఆ విధంగా మసలుకుంటుందా, ఆ విధంగా ప్రవర్తిల్లుతుందా? అటువంటి సమర్థత కలిగి ఉండదు. ఎందుకు? అది ఎల్లప్పుడూ కూడా దిననిసి లేకుండా విషయభోగాదులను ఆకర్షిస్తూ ఉన్నప్పుడు పరమాత్మ తత్వాన్ని ఆకర్షించడానికి తగినటువంటి సమర్థత కూడి ఉండదు. కాబట్టి బయటికి పోయినటువంటి ఇంద్రియాలను మరి ప్రత్యాహారము చేయాలి. దృశ్య సంబంధమైన వస్తువులు, విషయ సంబంధమైన కోరికలు, వాంఛలు మీదకు పోయినటువంటి మనసుని, చిత్తాన్ని లోపలికి మరలించాలి. అంతర్ముఖంగా, అంతర్గతంగా మళ్ళించాలి. అలా ప్రత్యాహారము చేయడం చేత ఆ ఇంద్రియాలను విషయాల నుండి దృశ్య వస్తు సంబంధమైనటువంటి, దేహ సంబంధమైనటువంటి సౌకర్యార్థంతో మనం ఏ వస్తు సముదాయాన్ని చింతిస్తూ ఉన్నటువంటి విషయాలు ఉన్నవో ఆ విషయాల నుండి కూడా మనసు మరలించి దానిని ఆత్మయందే స్థాపించేదానికి ప్రయత్నం గట్టిగా చేయాలి. అప్పుడు మనస్సు అనేటువంటిది ప్రయత్నము చేసి ఇక చపలత్వము అనేది లేకుండా పరమాత్మయందే స్థిరపడేదానికి ఉంటుంది. అందుకే మాధవం అంటే మాట యందు కానీ, చేసేటువంటి క్రియ యందు కానీ ఎటువంటి కాఠిన్యాన్ని కూడా చూపకూడదు. ఎలా ఉండాలి? సౌమ్యతతో కూడి మృదుత్వాన్ని కలిగి ఉండాలి. పరుషత్వము, క్రూరత్వము, కఠినత్వము అనేది వదిలివేయాలి. ఇదే కదా సాత్విక గుణ సంపన్నుని యొక్క లక్షణము. హ్రీహి అన్నప్పుడు సిగ్గు, పాపకార్యాలు చేయుట యందు సిగ్గు కలిగి ఉండాలి. అంటే వాటిని పాపపు పనులు, నీచకృత్యాలు ఎప్పుడూ కూడా చేయాలి అని మానసికమైనటువంటి ఆలోచన కూడా కలగకూడదు. అలా కలిగిన దానికి కూడా వాడు సిగ్గుపడగలిగితే, తన యందు కలిగినటువంటి ఆలోచనకు తానే లజ్జితుడైతే మళ్ళీ ఆ కార్యం గురించి ఆలోచన రాదు, బయట ఆ క్రియ మొదలవ్వదు. ఆ విధంగా ఇంకా నేను ఇంతవరకు కూడా పరమార్థ క్షేత్రమునందు ఎటువంటి ఏ ఉన్నతిని పొంది ఉన్నాను అని ప్రశ్నించుకోవాలి.
ఉన్నతిని పొందలేదు కాబట్టి అది కూడా సిగ్గుపడాలి. నేను పారమార్థిక సంబంధమైనటువంటి విషయాలను గురించి చెప్తూ ఉన్నాను, దానిని గురించి అనుసరిస్తూ ఉన్నాను, దానిని గురించి అనేక జ్ఞానబోధలు చేస్తూ ఉన్నాను. కానీ నేను ఎటువంటి పరమార్థ క్షేత్రమున ఎటువంటి విషయమునందు నేను ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాను, నేను పరమాత్మతో పరివ్యాప్తమై ఉన్నానా అనేటువంటి విషయాన్ని తనకు తాను ప్రశ్నించుకొని ఒకవేళ అటువంటి పరమాత్మ తత్వంతో ఏకీకృతం కాలేకపోతే అవుతూ ఇంకా ప్రయత్నంలోనే ఉంటే దాని గురించి సిగ్గుపడినప్పుడు మళ్ళీ కూడా ఆ ప్రయత్నాన్ని తీవ్రతరం చేసుకొని పరమాత్మతో ఐక్యాన్ని పొందగలుగుతాడు. అంతేకాదు ఇంకా మహనీయులను, అనుభవజ్ఞులను, సాధు మహనీయులను, భక్తులను చూచి తన యొక్క సాంసారిక అవనతిని తలంచుకొని సిగ్గు పొందాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు నాకంటే ధనికుడున్నాడు, నాకంటే ఆర్థికవంతుడున్నాడు, నాకంటే పేరు కలిగిన వాడున్నాడు, నాకంటే అందగాడున్నాడు అనేటువంటి ఆలోచనలే మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కానీ పారమార్థిక జిజ్ఞాస కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే తనకంటే ఉన్నటువంటి మహనీయులను చూచి నేను ఇలా ఎందుకు సాధు మహాత్ముల యొక్క జీవనాన్ని నేను గడపలేకపోయాను, నేను ఇంకా ఈ సంసారము, పిల్లలు, భార్య, భర్త అనేటువంటి విషయాలలో బడి కొట్టుకుపోతూ ఉన్నాను, నేను పారమార్థిక గతిని ఎందుకు నేను పూర్తి స్థాయిలో అనుసరించలేకపోయాను అనేటువంటి విషయంలో సిగ్గుపడాలి. అనుభవజ్ఞులను, సాధు మహనీయులను, పవిత్రీకరించినటువంటి జీవన విధానం కలిగినటువంటి భక్తులను చూచి తన సాంసారికమైన తన కుటుంబంతో క్షేమం గురించి, ఆర్థికం గురించి, పరిసరాల గురించి, భూములు, ఆరామాలు, క్షేత్రాలు, పొలాలు, స్థలాలు కొనడానికి, అమ్మడానికి చూపించేటువంటి స్థితి యందు ఉన్నప్పుడు వాటిని దలుచుకొని సిగ్గుపడాలి. ఎందుకు? మహనీయులులాగా నేను కాలేకపోతేనే, సజ్జనులాగా అనుభవాన్ని సాధించలేకపోతేనే, పవిత్రీకరించినటువంటి సాధు మహనీయుల యొక్క సన్నిధిలాగా నేను ఉండలేకపోతేనే, పరమ భక్తులు పరమార్థ తత్వాన్ని ఎల్లవేళలా కూడా పొందినటువంటి మహాభక్తులులాగా నేను ఉండలేకపోతేనే, నేను ఈ సంసారము అంటే మళ్ళీ కూడా శరీరాన్ని పొందగలిగేటువంటి అల్పమైన స్థితిలోనే ఉన్నానే అని తన యొక్క స్థితిని దలుచుకొని తల వంచుకొని మరీ సిగ్గును పొందాలి. ఇంకా కూడా వారిలాగానే ఉన్నతమైనటువంటి పారమార్థిక శిఖరాన్ని సిగ్గుపడేలాగే కూర్చోకూడదు కదా. కూర్చోకుండా మహనీయులు, అనుభవజ్ఞులు, సాధు మహనీయులు, పరమభక్తులు వీరిని చూసి వారిలాగానే పారమార్థికమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి అనే తనదైనటువంటి స్వకీయ పట్టుదలతో ప్రయత్నం కొనసాగించాలి. అందుకే ఆ చాపలం అంటే చంచలత్వాన్ని, రజోగుణ స్వభావాన్ని కూడా లేకుండా చేసుకోవాలి. మనస్సుని ఆత్మ నుండి ఏమాత్రం కూడా దైవ సన్నిధి నుండి చెలింపకుండా చూసేటువంటి జాగ్రత్తను వహించాలి. తేజ అంటే బ్రహ్మ తేజస్సు కలిగి ఉండాలి. క్షమ అన్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఈ శీతోష్ణాదుల యందు, సుఖాల యందు, దుఃఖాల యందు, ఇంకా కూడా లాభ నష్టాల యందు కూడా ఏమాత్రం కృంగిపోకుండా ఈ ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో, జనన మరణాలు హద్దు చేసుకొని క్లేశతాపాలకు గురి చేసేటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో వాటి యందు ఏ మార్పులు లేనివాడై ఉండాలి. ఏ వికారము, ఏ మార్పు లేనటువంటి వాడే ఆ విధంగా ఓర్పు, సహనము ఉండి ద్వంద్వాల యందు, కష్ట సుఖాల యందు కూడా ఏ మార్పును పొందకుండా పృథివీలాగానే భూమి ఎలా ఉంటుంది, తుఫానులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, వర్షాలు వచ్చినా, మరి భీభత్సమైనటువంటి కరువు ఆవహించిన సస్యశ్యామలంగా ఉన్న అటువంటి సర్వ వాతావరణాలను కూడా భరించుకొని ఓరిమికి, సహనానికి మారుపేరుగా ఉండేటువంటి పృథ్వీలాగానే, మరి ఫల వృక్షములాగానే క్షమాశీలుడై క్షమాగుణ సంపత్తి కలిగి ఉండాలి. అలాగే సుకుడు, యేసుక్రీస్తు మున్నగ వారి క్షమాశీలత్వాన్ని, సహనత్వాన్ని కూడా అప్పుడప్పుడు తలంచుకుంటూ ఉండాలి.
సుకుడు అన్నప్పుడు సుఖమహర్షి తనకు జరిగినటువంటి అవమానాలు వీటన్నింటినీ కూడా అవమానంగా భావించల. ఆయన యొక్క చరితాన్ని విన్నటువంటి వారు అటువంటి అవమానము, ఆయన పడినటువంటి బాధని గుర్తిస్తారే కానీ ఆయన గుర్తించల. ఆయన ఆ బాధను గుర్తిస్తే జనకుని యొక్క రాజ్యమునందు ఒక్కొక్క ప్రాకారమునందు 7 రోజులు 7 ప్రాకారాల ఎందు 7 ఏళ్ళు 49 రోజులు కానీ ఆ విధంగా నిలబడి ఉండటం, లేదా ఆస్థానంలోకి వెళ్ళిన తర్వాత రాజభవనంలోకి అక్కడ ఎక్కువగా జరిగినటువంటి సన్మానాలు మరి గౌరవాలు వాటిని దృష్టి పదంలో ఉంచుకోలే. ఏది ఉంచుకోకుండా సమానంగా ఉన్నట్లుగానే యేసుక్రీస్తు కూడా అంతే. ఏ విధంగా అంటే తనని అవమానించిన సన్మానించిన వారందరి పట్ల కూడా సమంగా ఉన్నటువంటి సమభావం కలిగినటువంటి యేసుక్రీస్తు వారి కోసము మరి తన యొక్క శరీరాన్ని సైతము కూడా ఆ విధంగా పూర్తి స్థాయిలో హింస పెడుతున్నా కూడా తన యొక్క బాధని ఓరిమితో మరి ఓర్చుకున్న తన శరీరాన్ని త్యాగము చేసినటువంటి యేసుక్రీస్తు మొదలైనటువంటి వారి ఈ క్షమాశీలత్వాన్ని సహనత్వాన్ని కూడా అప్పుడప్పుడు కూడా తలుచుకుంటూ ఉండాలి. అంతేకాదు ధృతి అంటే ధైర్యం కలిగి ఉండాలి. నిజరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి చింతిస్తూ ఉన్నట్లయితే ఇంకా కూడా ఈ ప్రపంచ సంబంధమైన మిథ్యాత్వాన్ని గురించి మననం చేస్తూ ఉన్నట్లయితే ఎల్లప్పుడూ కూడా సత్యరూపమైన శాశ్వత రూపమైన పరమాత్మను చింతిస్తూ ఉన్నా ఇంకా కూడా ఈ యొక్క ప్రాపంచక సంబంధమైనటువంటి వీటి యొక్క ఉత్పత్తి కొనసాగటం వినాశం అవ్వడం అనేటువంటి ప్రపంచ సంబంధమైన ప్రపంచమునందు ఉత్పన్నమైనటువంటి సర్వ ప్రాణికోట్లు ఇవన్నీ కూడా ఉత్పత్తి పతనాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నవి కదా. అది ఎలాగంటే భవనాశ స్థితులు కలిగి ఉన్నవి. పుడతాయి చస్తాయి ఈ విధమైనటువంటి స్థితులను బట్టి ఆ ప్రపంచము అంటే అస్థిరత్వంతో నిలబడి ఉన్నటువంటి అబద్ధ భ్రమతో కనబడేటువంటి లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఈ అబద్ధమైన భ్రమతో ఉన్నటువంటి దానిని గురించి కూడా అస్థిరమైన వస్తువులను గురించి అస్థిరంగానే వాటిని ఎంత నమ్మకంగా చూసినా అవి నిలవు అనేటువంటి వాటి యొక్క స్వరూపాన్ని కనుక మననం చేస్తూ ఉన్నా కూడా నిజతత్వం కోసం ప్రాకులాడతాడు. లేదు నిజరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి చింతిస్తూ ఉన్నా కూడా నిజరూపమైనటువంటి ఆత్మతో ఏకీకృతం అవుతాడు. ఈ విధంగా మనుషుడు గొప్పదైనటువంటి ధైర్యాన్ని మరి చేకూరుతూ ఉంటుంది. అటువంటి మననాన్ని చేస్తూ ఉంటే శాశ్వతమైన పరబ్రహ్మమును స్మరిస్తూ ఉన్నా ప్రపంచం యొక్క అబద్ధతత్వాన్ని గురించి స్మరిస్తూ ఉన్నా కూడా ఈ మనుజునికి గొప్పదైనటువంటి ధైర్యం చేకూరుతుంది. అబద్ధాన్ని గురించి స్మరిస్తూ ఉంటే నిజం కోసమే ప్రాకులాడుతాడు. నిజతత్వాన్ని గురించి స్మరిస్తూ ఉంటే నిజమనందే నిలబడి ఉంటాడు. ఈ విధంగా ఎన్ని విపత్తులు ఆపదలు ప్రమాదాలు తటస్థపడినా కూడా మేరుధీర సమానంగా అంటే గంభీరుడై ఉండాలి అని కదా చెప్పడం. ఇక శౌచము అంటే బాహ్య సంబంధమైన శుచి అంటే శరీరాన్ని గృహాన్ని ఇంకా తను ఉండేటువంటి ఆ యొక్క స్థానాన్ని పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం. అభ్యంతర శుచి అంటే తన యొక్క ఇంద్రియాలను నిగ్రహించగలగడం, తన యొక్క ఇంద్రియాలను పరమాత్మ యందు ఏకీకృతం చేయడం. ఈ విధంగా అపవిత్రమైనటువంటి సంకల్పాలు లేకుండా ఉండడమే కదా మరి అభ్యంతర శౌచము అనేటువంటిది. ఈ విధంగా ఉంటూ ఎవ్వరికీ కూడా ద్రోహము చేయకుండా ఉండేటువంటి స్థితే అద్రోహ అంటే ఎవ్వరికీ కూడా మోసము చేయకుండా మరి ద్రోహం చేయకుండా ఇంకా ఎవ్వరికీ కూడా బాధను కలగ చేయకుండా ఉండడమే. అంతేకాదు మనస్సునందు కూడా ఇతరుల పట్ల ద్రోహ చింతన లేకుండా ఉండడం. ఎందుకు భార్యాభర్తలు ఉన్నారు, భర్తను భార్య మోసం చేస్తుంది, భార్యను భర్త మోసం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా తల్లిని పిల్లల్ని తల్లిదండ్రులు ఈ విధంగా ఒకరికొకరు మోస ప్రవృత్తి కపటమైన ఆచరణ ద్రోహ చింతన అనేటువంటిది రుజుత్వము లేకుండా నశించిపోయినప్పుడు ఇటువంటి పారమార్థిక చింతన అనేటువంటిది జరగదు. అటువంటిది ఒక్క కుటుంబంలోనే ద్రోహ చింతలు
అనేటువంటివి వెలువడుతూ ఉన్నప్పుడు ఇతరులు మోసం చేయడం అనేది జీవి యొక్క దుష్ట గుణాలలో అది నిలబడి ఉన్నది. కాబట్టి అటువంటి ద్రోహ చింతన అనబడే దుష్ట గుణాన్ని దూరీకరించాలి, వదిలివేయాలి అని చెబుతూ నాతి మానిత అంటే తాను గొప్ప పూజ్యుడనని ఎప్పటికీ కూడా విర్రవీగకూడదు. ఇతరులు వచ్చి తనను గౌరవించాలని అటువంటి దేహాభిమానాన్ని కూడా కలిగి ఉండకూడదు. ఇది సాధకులైనటువంటి వారికి అత్యంత అవసరమైనటువంటి సుగుణం. నన్ను గుర్తించాలి, నన్ను కీర్తించాలి, నన్ను గురించి నలుగురు చెప్పుకోవాలి, నాకే పూజలు చేయాలి, అవతల వారు పూజలకు పనికిరారు, నేను చేసేటువంటి కార్యమే ఘనము గొప్ప అని భావించేటువంటి వారు ఏమాత్రము కూడా భగవంతుణ్ణి ఆశ్రయించటానికి ఒక్కడుగు ముందుకు వేసిన భగవంతుణ్ణి ఆశ్రయించుకొని భగవంతునికి సేవ చేస్తాడే కానీ తన శరీరానికి పొందాలి, దక్కాలి అనుకునేటువంటి సన్మానాలు, గౌరవాల గురించి ఏమాత్రము కూడా కించిత్తు కూడా ఆలోచన చెయ్యడు కదా. ఆ విధమైనటువంటి అంటే తాను వందనీయుడనని, పూజనీయుడనని, తనను ఇతరులు గౌరవించాలని కోరికలు కలిగి ఉండకూడదు. ఇది భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ యొక్క సాధనల యందు ఊనుకొనినటువంటి సాధకులకైతే అత్యంత అవసరమైనటువంటి గొప్పదైన గుణం. ఇది లేని కారణము చేత అనేకులు దంభం, అభిమానము చేత పతనమైపోతూ ఉన్నారు కదా. అందుకే అప్పుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణమూర్తిని చూసి పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి ఆయనకి దక్కినటువంటి కీర్తులు ఇవన్నీ కూడా నాకు దక్కాలి అని దంభ అభిమానాలకు పోయి శరీరాన్ని పతనం చేసుకున్న విధంగా ప్రతి ఒక్కరం కూడా అటువంటి దంభాభిమానాదులు, శారీరక సంబంధమైనటువంటి అభిమానాలు, దేహాభిమానాలు పెట్టుకున్నటువంటి వారు ఈ పారమార్థిక చింతనకు పనికిరారు, పరమార్థ తత్వమునందు సాధనను స్థిరపరుచుకోను లేరు అని చెబుతూ, అందుకే ఆంజనేయునికి కలిగి ఉన్నటువంటి వినయ విధేయతలు, నిరభిమానము, దైవభక్తి కలిగినటువంటి వాడే కదా పరమార్థ మార్గమున సముత్తీర్ణుడు కాగలుగుతాడు. ఆంజనేయుడు చేసినటువంటి సహాయాన్ని గుర్తించాల, ఎల్లవేళలా రామనామాన్ని మాత్రమే ఆయుధంగా తీసుకుని ఆ ప్రకారంగా వినయముతోటి, విధేయతతోటి, అభిమానము, దేహాభిమానము లేకుండా నిరంతరంగా ఏది అంటే 3 కాలాల యందు, 3 అవస్థల యందు కూడా దైవభక్తి కలిగినటువంటి వాడు ఇక అలా ఆంజనేయుని భక్తిలాగానే శ్రీరామచంద్రుని యొక్క తలుచుకున్నటువంటి తన దైవస్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క భౌతికమైనటువంటి దేహము కూడా మరి కాలగతిలో కలిసిపోయింది. కానీ ఆంజనేయుని యొక్క దైవభక్తి, ఆ యొక్క శరీరము కాలగతిలో కలిసిపోలేదు కదా. అంటే అది స్థిరత్వాన్ని, శాశ్వత తత్వాన్ని పొందుతుంది కదా దైవభక్తి అనేటువంటిది. అటువంటి దైవభక్తి కలిగినటువంటి వాడు ఈ పరమార్థము, ఆ పరమతత్వాన్ని పొందడం అనేటువంటి పరమార్థ మార్గంలో మంచి ఉత్తీర్ణత సాధించిన వాడు కాగలుగుతాడు. అయితే ఈ 26 గుణాలు కూడా దైవ సంపద యందు జన్మించినటువంటి వారికి మాత్రమే కలుగుతూ ఉంటాయి. ఇవి లేనటువంటి వారు అటువంటి దైవ సంపద కోసం ప్రయత్నించి దానిని పొందడానికే ప్రయత్నం చేయాలి. మోక్షము చెందడానికైతే ఈ సద్గుణాలన్నీ కూడా అత్యంత అవసరాలే అని చెబుతూ, శ్రీకృష్ణ భగవానుని చేత దైవగుణాలు ఎన్ని రకాలుగా చెప్పబడినవి అంటే 26 దైవగుణాలు సద్గుణ రాశి అని చెప్పబడినవి. అవి క్రమంగా కూడా భయరాహిత్యము, చిత్తశుద్ధి, జ్ఞానయోగ స్థితి, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, జ్ఞానయజ్ఞము, శాస్త్రాధ్యయనము, జ్ఞాన తపస్సు, రుజుత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, కొండెములు చెప్పకుండా ఉండడం, భూతదయ కలిగి ఉండడం, విషయలోలత్వము లేకుండా ఉండడం, మృదుత్వము, మరి చేయకూడనటువంటి కార్యాలయందు సిగ్గు, చపలత్వము లేకుండా ఉండడం, ప్రతిభ అంటే బ్రహ్మ తేజస్సు, ఓర్పు కలిగి ఉండడం, ధైర్యాన్ని అవలంబించడం, శుచిత్వము కలిగి ఉండడం,
ద్రోహబుద్ధి లేకుండా ఉండడం, అభిమానాన్ని నశింపజేసుకోవడం, ఇటువంటి 26 సద్గుణాలే కదా దైవీ సంపద అని మరి చెప్పారు భగవానుడు. సాక్షాత్తు భగవానుడే సుస్పష్టం చేశారు. ఇంకా అసుర సంపదను గురించి తెలియజేస్తూ దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ అర్జున, ఇప్పటి వరకు కూడా దైవ గుణాలను గురించి, దైవ సంపదను గురించి తెలియజేశాను. ఇంకా అసుర సంబంధమైనటువంటి గుణాలను గురించి వివరిస్తాను. అవి ఏమిటి అంటే దంభము, గర్వము, అభిమానము. అభిమానము అంటే మరి శిలలాగా మూర్తీభవించినటువంటి దురహంకారము, కోపము మొదలైనటువంటివి, వాక్కు మొదలైనటువంటి వాటి యందు కనబడేటువంటి కాఠిన్యము, అవివేకము అనబడేటువంటి ఈ దుర్గుణాలు అన్నీ కూడా అసుర సంపత్తి యందు పుట్టినటువంటి వానికి కలుగుతూ ఉన్నవి. అంటే అసుర సంపద అన్నప్పుడు దుష్ట సంపదను పొందగలిగి జన్మించినటువంటి వానికి కలుగుచూ ఉన్నవి అనేటువంటి అర్థమే కదా స్ఫురిస్తూ ఉన్నది. అంటే మనకి ఇంతకుముందు తెలియజేయబడినటువంటి సుగుణాలు అన్నీ కూడా దైవనిష్ఠులు, భక్తులు ఎలాగా సంపదగాను గొప్ప ధనంగాను భావిస్తూ ఉన్నారో, అలాగే మనకి ఈ దుష్టమైనటువంటి జాతాన్ని అన్నింటినీ కూడా అసురులు, దుర్మార్గులు గొప్ప సంపదగా తలుచుకొని మరీ మురిసిపోతారు. ఆ మురిసిపోతూ అటువంటి దుష్ట సంపదలను గురించే వారిలో వారు ప్రీతితో, ఇష్టముతో వాటిని సేవిస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నింటికీ కూడా ఏమని దుష్ట సంపదలకి అసుర సంపద అనేటువంటి పేరు కలిగింది. కానీ అంతేకాని వాస్తవానికి అవి సంపద రూపాలు అయినటువంటివి కానే కాదు అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.